మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. కొంతకాలంగా మాదక ద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. బయట నుంచి తీసుకొస్తే చెక్ పోస్టుల్లోనే పట్టేస్తున్నారు పోలీసులు. దీంతో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు కేటుగాళ్లు. నగర శివారులో ఫ్యాక్టరీని పెట్టి డ్రగ్స్ తయారీ ప్రారంభించింది ముఠా. ఇక్కడ నుంచి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు డ్రగ్స్ ని ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్ ను మాదక ద్రవ్యాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేస్తున్నాయి డ్రగ్స్ ముఠాలు. డ్రగ్స్ కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటుంటే కొత్త ఎత్తుగడలతో దంతాను విస్తరిస్తున్నాయి ముఠాలు. మొదట్లో గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవాళ్లు. ఇటీవలి కాలంలో బెంగళూరు నుంచి ఎండీఎంఏ లాంటి మత్తు పదార్థాలను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాయి ముఠాలు. అలాగే ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తున్నారు. అయితే చెక్ పోస్టుల్లో తనిఖీలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి దాడులు చేస్తున్నారు పోలీసులు. ఇదే డ్రగ్స్ ముఠాలకు కొంత ఇబ్బందికరంగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకురావడమే కాదు, మనమే డ్రగ్స్ తయారు చేస్తే పోలేదా అనుకుంది ఓ ముఠా. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. హైదరాబాద్ నగర శివారులో అడ్డాను తెరిచింది. ఆల్ఫ్రాజోలం డ్రగ్ ను తయారు చేయడం ప్రారంభించింది. వాస్తవానికి ఆల్ఫ్రాజోలం అనే డ్రగ్ ని యాంగ్జైటీ, ఆందోళన వంటి రుగ్మతల చికిత్సలో వినియోగిస్తారు. డాక్టర్లు నిర్దేశించిన మోతాదులో రోగులు దీన్ని తీసుకోవలసి ఉంటుంది. ఈ మత్తు మందుకు అలవాటు పడితే మానడం కష్టమవుతుంది. గతంలో తెలంగాణలో కల్తీ కల్లు తయారీకి ఆల్ఫ్రాజోలంను వినియోగించేవాళ్లు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కల్లు కాంపౌండ్లకు సహజమైన కల్లు వచ్చేది కాదు. అన్ని చోట్ల ఆల్ఫ్రాజోలంతో తయారు చేసిన కల్లు మాత్రమే విక్రయించేవాళ్లు. ఈ కారణంగానే కొన్ని నెలల క్రితం కల్లు కాంపౌండ్లపై రైడ్లు చేసి వాటిని మూసివేశారు అధికారులు. ఇటీవల కాలంలో వినోదం కోసం ఆల్ఫ్రాజోలం డ్రగ్ ని వినియోగిస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్ పెరిగింది. ఆల్ఫ్రాజోలం బేసికలీ టాడీ అడల్టెంట్ యూజ్ చేస్తారు కల్తీ కళ్ళు తయారు చేయడానికి. గతంలో కూడా చాలాసార్లు పట్టుబడ్డాయి. ఆల్ఫ్రాజోలం తయారు చేస్తూ సంగారెడ్డి జిల్లాలో టీజీ నేబాల్ కూడా రెండు గ్యాంగ్లు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ స్టాఫ్ కూడా 3 years బ్యాక్ సిపి రెడ్డి అండ్ సిపి రెడ్డి సన్ సిద్ధార్థ రెడ్డిని పటాన్చెరు లిమిట్స్లో దాదాపుగా 270 kg ప్రీకార్సర్, ఇంకా అది ఫినిష్డ్ ప్రొడక్ట్ కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో పట్టుకోవడం జరిగింది. ఆ విధంగా చాలా మంది తయారు చేస్తున్నారు. దీని మీద మేము వాచ్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ఫ్రాజోలం కు డిమాండ్ ఉండడంతో గతంలో కొన్ని చోట్ల అడ్డాలు పెట్టి ఆల్ఫ్రాజోలం తయారు చేసేవి కొన్ని ముఠాలు. కొంతకాలంగా ఎండీఎంఏ వంటి డ్రగ్ ను కట్టడి చేస్తూ ఉండడంతో ఆల్ఫ్రాజోలం కు డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ కొన్ని ముఠాలు ఈ డ్రగ్ తయారీని ప్రారంభించాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దివ్యానగర్ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు అద్దెకు తీసుకుంది. 15 రోజుల్లో 2 kg 900 గ్రాముల ఆల్ఫ్రాజోలం ను తయారు చేసింది. మరో 3 kg ఆల్ఫ్రాజోలం తయారీకి సరిపడా ముడి సరుకు సిద్ధంగా ఉంది. దివ్యానగర్ అనే ఒక లొకాలిటీ, టోటల్ శివారు ప్రాంతం. ఇక్కడ ఈ ఏరియా ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఎప్పుడు ఎవరు తెలిసే అవకాశం లేదు. దట్టు ఇది గేటెడ్ కమ్యూనిటీ, అంటే బయట వాళ్ళు అంత ఈజీగా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి చాలా సూటబుల్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ ఇల్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఒక దాదాపుగా 20-25 days తిరిగినట్టు తెలుస్తున్నది. 15 daysలో వీళ్ళు 2.9 kg 2 kg 900 grams ఆల్ఫ్రాజోలం రెడీ చేసినారు. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకో 3 kg తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా రెడీ పెట్టుకున్నారు. ముఠాలో మొత్తం 6 సభ్యులున్నారు. వాళ్లలో 5 పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకడైన సిపి రెడ్డి పరారీలో ఉన్నాడు. ఇక ఆల్ఫ్రాజోలం డ్రగ్ తయారీలో సూర్యాపేటకు చెందిన మినాస్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన శ్రీనివాస్ కు గతంలో పలు ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అతని పర్యవేక్షణలోనే డ్రగ్స్ తయారవుతున్నాయి. మినాస్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, తను నేటివ్ ఆఫ్ సూర్యాపేట, బీఎస్సీ కెమిస్ట్రీ చేసినాడు. కాకపోతే దానికి నాలెడ్జ్ బాగున్నది, ఎక్స్పర్ట్ అతను కెమికల్ ఎక్స్పర్ట్. అతను గతంలో ఫార్మా కంపెనీల్లో, కెమికల్ కంపెనీల్లో చాలా రోజులు పనిచేసినాడు, సూర్యాపేటలో కానీ తర్వాత హైదరాబాద్లో కానీ. అతను డైరెక్ట్ సూపర్వైజ్ చేస్తున్నాడు. టోటల్ 5 members, ఇంకొక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, సిపి రెడ్డి అని ఒక ఈ ఫార్ములా అమ్మినటువంటి వ్యక్తి. అతనితో కలిపితే టోటల్ 6 members. ముఠాలో ఒకరు కాకినాడ వ్యక్తి కాగా మిగతా వాళ్లంతా తెలంగాణలోని సూర్యాపేట పరిసరాలకు చెందిన వాళ్లే. పైగా నిందితులు ఉన్నత చదువులు చదివిన వాళ్లు. 3 బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్నారు. అయితే తమ నైపుణ్యాన్ని తప్పుడు పనులకు ఉపయోగించి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. రాంబాబు అనే వ్యక్తి మాత్రం కాకినాడ, అతను. మిగతా అందరూ తెలంగాణ వాళ్ళే. దాదాపు అందరూ కూడా సూర్యాపేట చుట్టుపక్కల వాళ్ళే.
వీళ్ళందరూ కూడా ముగ్గురికి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారు. తర్వాత వీళ్ళందరూ కూడా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఫార్మా కంపెనీలో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇతను కాకర చంద్రశేఖర్ అని అతను శ్రీవత్స లైఫ్ సైన్సెస్లో పనిచేస్తున్నాడు. అది ఒక ఫార్మా కంపెనీ గుమ్మడిలో ఉంది, ఇప్పుడు పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఈ రాంబాబు కూడా పొలిశెట్టి రాంబాబు అతను కూడా పనిచేస్తున్నాడు. ఈ విధంగా అందరూ కూడా ఈ ఫార్మా కంపెనీలో తర్వాత కెమికల్ కంపెనీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ఈ ముఠా పొరుగు రాష్ట్రాలకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించడం ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాకు ఆల్ఫ్రాజోలం డ్రగ్ ను సరఫరా చేస్తోంది. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.